కొందరు జీవుడు జీవుడుగానే ఉంటాడు, దేవుడు దేవుడుగానే ఉంటాడు, జీవుడు దేవుడు కాలేడు అని వాదిస్తారు. ఇది చాలా పొరపాటు. జీవుడు దేవుడుగా మారకపోతే సత్కర్మలు, సద్భావములు, సత్సంగములకు ఏమి ఫలితం? జీవుడు నిస్సందేహంగా దేవుడవుతాడు. తత్వం అసి అని చెప్పిన తరువాత త్వం తత్ అయ్యే తీరాలి. ఈ విషయంలో ఒక పర్యాయం ఒక ద్వైతికి అద్వైతికి వాదోపవాదములు జరిగాయి. జీవుడు జీవుడు కాడు, దేవుడే అని అద్వైతి వాదించాడు. తన వాదనను సమర్థిస్తూ వేదోపనిషత్తుల నుండి మంత్రాలు, శ్లోకాలు చదివి వినిపించాడు. కాని ద్వైతి ఒప్పుకోలేదు. ఆ వీధిలో కనబడిన ఒక చాకలిని పిలిచి, ఒరే, నీవు దేవుడోరా అన్నాడు. ఆ చాకలి, కాదు కాదు, నేనే అన్నాడు. అప్పుడు ద్వైతి, చూడు, ఈ అమాయకునికి కూడా తెలుసు తాను జీవుడే కాని దేవుడు కాదని అన్నాడు. దానికి అద్వైతి, నేను అని ప్రతి ఒక్కడూ అంటున్నాడే, ఆ నేనే వాని నిజస్వరూపమైన దేవుడు అని జవాబిచ్చాడు.